ఏంటి? వాడు మనల్ని మిస్లీడ్ చేశాడు మేడం. బస్ లో వాడి ప్లేస్ లో వాడి ఫ్రెండ్ ఉన్నాడు. వాట్? ఎలా చేశాడో అర్థం కావట్లేదు మేడం. ఓకే. హలో సార్ ఎక్కడున్నారు? కమిషనర్ ఆఫీస్ లో. ఓకే సార్. హలో సార్ ఎక్కడున్నారు? పని మీద భీమిలి వెళ్తున్నాను. ఒంటరిగానా? అవును. ఏ సార్ మీరు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్. హలో 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 కమ్ ఆన్ హరి అప్ మూవ్. చెప్పు. సార్ భీమేశ్వర్ చనిపోయాడు. నేను వెళ్లేసరికి బాడీ మొత్తం కాలిపోయి గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది సార్. సాక్ష్యాలు ఏమైనా దొరికాయా? వాడు హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఫేస్ అంత క్లియర్ గా కనపడలేదు సార్. బైక్ నెంబర్ దొరికింది కానీ అది 1 month బ్యాక్ అయిపోయిందని కంప్లైంట్ ఇచ్చాడు. సో లీగల్ గా వాడిని అరెస్ట్ చేయడానికి మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు సార్. మళ్ళీ ఇంకో పోలీస్ మర్డర్ అంటే మీడియాను ఫేస్ చేయడం కష్టం. సో ఆ కేసు ఫైర్ యాక్సిడెంట్ కింద రిజిస్టర్ చేసి వెంటనే క్లోజ్ చేసేయండి. ఇట్స్ అన్ ఆర్డర్. ఓకే సార్. హలో, ఎవరు? అది తెలుసుకొని వేస్ట్ గానీ నువ్వు ముందు విషయం తెలుసుకో. మేము మీ అక్కని కిడ్నాప్ చేసాం. ఆ 4 పోలీసుల్ని మర్డర్ చేసింది నువ్వే అని ఒప్పుకొని పోలీసులకు సరెండర్ అవ్వలేదనుకో, సగం చచ్చి నీ అక్క పూర్తిగా చచ్చిపోతుంది. మేము ఎక్కడున్నా వెతకడానికి మాత్రం ట్రై చేయకు. ఎటు తీసుకెళ్తాం నాకే తెలియదు. నాకు నకుల్ కాల్ హిస్టరీ కావాలి ఇమీడియట్లీ. చాలా థ్యాంక్స్ సత్య. నేను సమయానికి మౌనికా దగ్గర ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే రే, ఆ మర్డర్లన్నీ నువ్వే చేసా ఉండడానికి పోలీసుల దగ్గర ఒక్క సాక్ష్యం కూడా లేదురా. మిగిలింది వాడు ఒక్కడే. వదిలేరా. ఇప్పుడు వాడికి సెక్యూరిటీ కూడా పెంచుంటారు. నువ్వు కంగారు పడి ఏం చేసినా నీ ప్రాణానికే ప్రమాదం. నా ప్రాణాలు పట్టు వెళ్ళేసి అవుతుంది సత్య. నాకు తెలుసు మీరంతా చెప్పేది నా మంచి కోసమని. కానీ నా భవిష్యత్తు గురించి ఆలోచించి నా గతాన్ని నేను మర్చిపోలేను. నా పగని నేను చంపుకోలేను. అర్జెంట్గా వెళ్ళాలి. మీరు జాగ్రత్త.
ఫుల్ కాల్ డీటెయిల్స్. నాకు ఈ నంబర్ డీటెయిల్స్ కావాలి. చెప్పండి మ్యామ్. 9966 666 046. ఓకే మ్యామ్. కెమెరా సెల్ గాజువాకి వెళ్ళాలి. నువ్వా మొన్నేమో డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయావు, ఇప్పుడు కాలేజ్ వెళ్ళిపోతావా? గాజువాకి వెళ్ళాలి. నీ డైలీ తప్ప ఎందుకు చెప్పింది నిజమేంట్రా? దిగరా. ఎవర్రా మీరు? ఏయ్. పోనీ. హలో మ్యామ్, ఆ నంబర్ అడ్రస్ దొరికింది. ఓకే. ఎంకే కీస్. ఏంటి మేడం ఎలా వచ్చారు? ఈ కేసుకి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి క్లారిఫై చేసుకుందామని వచ్చాను. రండి మేడం రండి. అయినా నేను ఇక్కడ ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది మేడం? సిగ్నల్. సెల్ ఫోన్స్ వచ్చాక బాగా ఈజీ అయిపోయింది పట్టుకోవడం. 2005లో జాబ్ ఎందుకు మానేశారు? ఈ రియల్ ఎస్టేట్ భూమి వచ్చాక భూమిని అమ్ముకొని ఇలా కొనటం అమ్మటం అలాగే సంపాదించుకున్నాను మేడం. ఆ యాక్సిడెంట్ జరిగాక మిగిలిన వాళ్లతో టచ్ లో ఉన్నారా? లేదు మేడం, టచ్ తో పాటే అన్ని వదిలేశాను. అవును, ఆ రోజు మీ మీద అటాక్ చేసింది ఎవరు? ఏమో మేడం, వెనక నుంచి వచ్చి ఇక్కడ పొడిచాడు. ఆ తర్వాత ఏమైందో తెలియలేదు మేడం. పోలీసులకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. తెలివి వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాను మేడం. వాడిందాక ఫోన్ చేశాడు, మీ లైఫ్ కి థ్రెట్ ఉంది. ఎవరు మేడం? అదే మీ మీద అటాక్ చేసినోడు. సో మీకు సెక్యూరిటీ పెడదామని ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చాను.